రోటీ, కపడా और మకాన్, కూడు గూడు బట్ట, ఇవి మనిషికి నిత్యావసరాలు అని చెబుతుంటారు. నిత్యావసరాలున్న మనిషికి అత్యవసరాలు కూడా ఉన్నాయండోయ్. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాలు కాపాడే వైద్య పరికరాలు, మందులు మాత్రమే అత్యవసరాలు అని అనుకోకండి. వీటికంటే అతి ముఖ్యమైన అత్యవసరం ఒకటుంది. అదేమిటో తెలుసుకోవాలనే తపన మీలో పెరుగుతుంది కదూ. అయితే ఒకసారి ఈ ప్రమాదాలను చూడండి. మానవ జీవితం ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే నీటి బుడగలాంటిది కాదంటారా? కాని మరణించే ముందు మనిషి మనస్సు మలినమై పాపంతో నిండి ఉంటే వెళ్లిపోయేది నిత్యాగ్ని దండనైన నరకానికి. అక్కడ కాలేది ఒక క్షణం, ఒక నిమిషం మాత్రమే కాదండి, యుగ యుగాలు కాలాలి. మనిషిని ఆ నరకం నుండి కాపాడాలి అంటే దేవుని మాటలకే ఆ శక్తి ఉంది. మనిషి పాపంతో మరణిస్తే నరకం. మనిషి ఏ క్షణాన మరణిస్తాడో తెలియదు. ఆ నరకం నుండి మనిషిని కాపాడే దేవుని మాటలే మనిషికి అత్యవసరాలు. ఆత్మకు అత్యవసరాలైన దేవుని మాటలను మనిషికి అందించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఈ లోకాన ఆయన జన్మదినాన్ని క్రిస్మస్ గా జరుపుకుంటారు. క్రిస్మస్ ను పురస్కరించుకొని కొందరు కొత్త బట్టలు కొనుక్కుంటారు, మరికొందరు ముక్కామందుతో ఆ దినాన్ని గడుపుతారు. ఇలా ఆ దినాన్ని తిండి వస్త్ర మద్యాలతో ముగిస్తున్న వారికి భూమిపైకి ఆ మహనీయుని రాకలోని పరమార్థం తెలుసంటారా? ఆయన రాకలోని కొన్ని కారణాలే పరలోక తండ్రి మనస్సును బయలుపరచుటకు, సాతాను తంత్రాలను తెలుపుటకు, దేవుని రాజ్యాన్ని స్థాపించుటకు, సాతాను రాజ్యాన్ని బయలుపరచుటకు, పాపులను రక్షించుటకు, అన్యులైన మనలను తన పిల్లలతో ఏకం చేయుటకు, పాపసహితమైన ఈ శరీరంతో పాపరహితులుగా ఎలాగు బ్రతుకగలమో తనను తాను మాదిరిగా చూపుటకు. ఒక్కసారి ఆలోచించండి. ఆ యేసు ప్రభువారి రక్తము, ఆయన త్యాగమే లేకపోయుంటే మనకు రక్షణ దొరికేదా? క్రీస్తు పుట్టాడని నీవు సంతోషించుట కంటే క్రీస్తు గుణాలు నీలో పుట్టాయని దేవుడు సంతోషించుట ఎంతో గొప్పది. Christ was born for you and you experience the true joy of Christmas when his qualities are born in you.